సత్య సాక్షియు అంటాడు. సాక్షి అనే పదాన్ని విడదీయండి తెలుగులో. సా ప్లస్ అక్షి, సా ప్లస్ అక్షి. అక్షి అంటే అర్థం ఏంటి? కన్ను. గుర్తుపెట్టుకోండి, అక్షి అంటే అర్థం ఏంటి? కన్ను. సత్య సాక్షి అనగా కన్నులతో చూచేటువంటి వాడు అని అర్థం. కన్నులతో చూచేటువంటి వాడు. హీ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. ఆయన సమస్తమును పరిశీలన చేస్తూ ఉన్నాడు. సూర్యుని కలుగజేశాడు, క్రమం తప్పకుండా పనిచేయమని చెప్పాడు. చంద్రుని కలుగజేశాడు, క్రమం తప్పకుండా పనిచేయమని చెప్పాడు. నక్షత్రాలను కలుగజేశాడు, క్రమం తప్పకుండా పనిచేయమని చెప్పాడు. ఇవన్నీ మానవునికి కాలములను సూచిస్తూ ఉన్నాయి. టైంను నిర్దేశించేటువంటివి ఏంటి అంటే సూర్య చంద్ర నక్షత్రాలు. ఇవి సమయాన్ని నీకు తెలియపరచడానికి దేవుడు వాటిని కలుగజేసి వాటి క్రమ ప్రకారం వాటిని జరిగిస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరిగించిన తరువాత వీటన్నిటినీ మానవాళిని ఈ రెండు కళ్ళతో ఆయన గమనిస్తూనే ఉన్నాడు. దాన్ని బట్టి యేసు అంటే మీకు ఏమర్థమైంది? హీ ఈజ్ ద సుపీరియర్. గుర్తుపెట్టుకో, ఈజ్ ద సుపీరియర్. ఆయన మీరు అనుకున్నట్టు మీకు అనుకూలమైన వాడు కాదు. ఈ సమస్త సృష్టినే శాసించి నడిపించేటువంటి సమర్థుడు. ఆయన దేని కోరుకుంటున్నాడంటే సత్యాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు. ఆయనకి ఏది ఇష్టం? సత్యం మాత్రమే ఇష్టం. ఈ సత్యమును మాత్రమే ప్రేమించేవాడు, సత్య సంబంధమైన మనుష్యులను గమనించేవాడు. అసత్యం ఆయనకి ఇష్టం లేదు, అబద్ధం అంతకంటే ఇష్టం లేదు. అబద్ధమును మానవునిలో నుండి పలుకరింపు చేసేవాడు, హృదయ ఆంతర్యమును ప్రేరేపించేవాడు సాతానుడు. సత్యమును మాత్రమే పలకడానికి నేర్పించేవాడు దేవుడై ఉన్నాడు. అందుకనే అంటాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. You would like to say yes or no. నువ్వు ఒకే మనస్తత్వం కలిగి ఉండాలి. Is that right or no? సత్యము మాత్రమే నువ్వు చెప్పగలిగినటువంటి ధైర్యం నీలో ఉండాలి. ఎందుకు ఆ ధైర్యం అంటే, ఈ లోకములో మనుష్యులు నన్ను ప్రేమించకపోయినను దేవుడు తప్పక నన్ను హెచ్చిస్తాడు అనే మనస్సును కలిగి ఉండాలి. మనుష్యులను బట్టి నీ యాటిట్యూడ్ మార్చుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, మనుష్యులను బట్టి నీ మనస్సు యొక్క విధానం మార్చబడకూడదు. నువ్వు దేవుని ఎరిగిన బిడ్డవు కాబట్టి ఆ దేవునిలో నిలబడి నీ యాటిట్యూడ్లో ట్రూ కలిగి ఉండు. ఆ ట్రూను చూసిన దేవుడు నిన్ను ఏ విధంగా దీవించాలో ఆయన ప్లాన్ చేస్తాడు.